Hi friends, welcome to Nice Academy. Today beautiful concept discussion చేద్దాం. 8th class మ్యాథ్స్ ఇది. దీంట్లో క్వశ్చన్ ఏమంటాడంటే ఇది టెట్ టు డిఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, ఆల్ కాంపిటేటివ్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఒక సంఖ్య యొక్క 4 రెట్లు నుంచి 5 తగ్గించిన 19కి సమానం అవుతుంది అయినా ఆ సంఖ్యను కనుగొనము అంటాడు. ఓకేనా? క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఏమంటే ద 4 times ఆఫ్ ద నెంబర్ రెడ్యూస్డ్ బై 5 ఈక్వల్ టు 19. వాట్ ఈస్ దట్ నెంబర్? దిస్ ఇస్ ఏ క్వశ్చన్. రైట్, దీన్ని ఎలా చేద్దామంటే ఒక సంఖ్య, ఆ సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఇది మనం ఏమనుకుంటాం, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఆ ఒక సంఖ్య అని అన్నాడు కాబట్టి ఆ సంఖ్య మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం. దాన్ని 4 రెట్లు 4 టైమ్స్ అంటే 4x. 4 టైమ్స్ 4 రెట్లు అంటే 4x, 5 రెట్లు అంటే 5x. అట్లా మనం 7 రెట్లు అంటే 7x. 4 టైమ్స్ అంటాడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, 5 టైమ్స్ అంటాడు. 4 టైమ్స్ అన్నాడు కాబట్టి 4x. అప్పుడు 4 టైమ్స్ 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అంటే రెడ్యూస్డ్ బై 5. రెడ్యూస్డ్ బై 5 ఇస్ మీన్ -5. ఓకే, నుంచి 5 తగ్గించిన 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అంటే -5 ఇజ్ ఈక్వల్ 19 అన్నాడు కాబట్టి ఈక్వల్ 19 రాసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలంటే మనం 4x ఇక్కడ పెట్టేసుకొని 19 -5 ఇజ్ ఈక్వల్ అవుతలేకపోతే +5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4x ఇజ్ ఈక్వల్ టు 19 + 5. 19 + 5 ఇజ్ 24. 4 టేబుల్ లో 24 ఎప్పుడు వస్తుంది? 4 6 24 అంటే x ఇజ్ ఈక్వల్ టు ఎంతనమాట 6. ఆ సంఖ్య ఏదనమాట 6. ఓకే, ఇది బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.